మనం రన్నింగ్లో సిలువలు తీసుకొని ప్రతి ఒక్కరూ సిలువ హోల్డ్ చేస్తూ వెళ్తాం. రన్నింగ్లో నినాదాలు కానీ ఎటువంటివి చేయమండి. దయచేసి ఎవరైనా యూత్ ఉంటే, నాయకులు ఎవరైనా వస్తే వారిని ముందుకు తీసుకురావాలని కోరుతున్నాం. సుధాకర్ పాల్ గారు ఎక్కడున్నారో చూడండి. మీకు మళ్ళీ క్రమంతో చెప్తామండి. జస్ట్ మీడియా వాళ్ళు అడ్రస్ చేయమన్నారని మనం ఈ ప్రోగ్రామ్ జస్ట్ బ్రేక్ ఇస్తున్నాం. మీడియా అడ్రస్ అయిన తర్వాత మళ్ళీ పాటలు, ప్రార్థనలు, మాటలతో మనం ముందుకెళ్తాం. అమ్మా దయచేసి అందరూ లోపల రండి, ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది. దయచేసి అందరూ లోపల. క్రైస్తవులు కూడా దేశ పౌరులే, దేశభక్తులే. మీకు అధికారంలోకి రావడానికి క్రైస్తవుల ఓట్లు అనేవి ఉపయోగపడుతున్నాయి. మేము కూడా భారతదేశంలో పౌరులు, మాకు హక్కులు, అవసరతలు ఉంటాయి. ఇన్ని క్రైస్తవ సమాజ సంఘాలు కూడా స్థానికంగా ఒక బరియల్ గ్రౌండ్ రికండి మీ దృష్టికి తీసుకెళ్తున్నా దాని ఒక కొలిక్కి తేలేకపోతున్నారు. కనుక క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా క్రైస్తవ కనీస అవసరతలు, హక్కులు పొందుకోవాలన్నటువంటి సదుద్దేశంతో ఈ శాంతియుత ర్యాలీని ప్రవీణ్ అన్న గారి స్మృతికి నివాళులు అర్పిస్తూ చేస్తూ ఉన్నాం. క్రైస్తవ సమాజం యొక్క ఐక్యత ఇక్కడ కనబడుతుంది. వచ్చే ఎన్నికలలో ప్రభుత్వం వారు దయ ఉంచి మరి మా ఓట్లన్నీ మీరు పొందుకుంటున్నారు కనుక మా పక్షాన్ని ఆలోచించి మాకు అవసరమైనటువంటి కనీసం క్రైస్తవులు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళని బాధ పెట్టుకోవడానికి సమాధి అడుగుతున్నాం. ఆ విషయంలో కూడా మా హక్కుల విషయంలో ఆలోచించాలని మనం చేస్తున్నాను. మరి క్రైస్తవ సమాజ మంత్రులతో కలిపి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ పక్షంగా కూడా మా టీం అంతా వచ్చి శాంతియుత ర్యాలీలో పాల్గొంటున్నాం. సహకరిస్తున్నటువంటి పెద్దలందరికీ కూడా వందనాలు. ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రియులు దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఏ విధంగా చేతనైనా సరే మరి ప్రభు యొక్క పిలుపును బట్టి ఆయన సన్నిధికి చేరుకుని ఉన్నారు. వారి యొక్క మరణము అనేటువంటిది క్రైస్తవ లోకానికి తీరని ఒక లోటు కనుక మరి ఈ లోటును బట్టి ప్రభు తన కార్యాలు ఆయన జరిగించేటువంటి వాడు. ఆయనను విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా మనమందరము ఐక్యతతో అది జరిగినటువంటి పరిస్థితులను బట్టి మనము ఒకటవ్వాలి అన్నటువంటి నినాదముతో ఇక ముందు జరగబోయేటువంటి పరిస్థితులన్నింటిని కూడా ఎదుర్కోవడానికి విశ్వాసులుగా, దేవుని పిల్లలుగా, క్రైస్తవ సమాజముగా మన ఐక్యతను చాటుచూ ఈ విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ఈ స్తుతి కవాతు మరి దేవునికి మహిమకరంగా క్రైస్తవ విశ్వాస సమాజమునకు గొప్ప ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా జరగాలని కోరుకుంటూ ఈ యొక్క కలిసి రండి, కలిసి చేద్దాం అనే కార్యక్రమానికి ఆహ్వానించబడి విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభునామంలో శుభాలు తెలియపరుస్తూ, ప్రభు మన ప్రతి అవసరతను తీర్చి మన పక్షమున ఆయనే వ్యాజ్యమాడుతూ తన ఉన్నతమైనటువంటి కార్యాలు క్రైస్తవ సమాజము కొరకు ఆయన జరిగిస్తూ తన సంఘమును ఆయన కట్టుకొని మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనే పొందుకొనును గాక. ఆమేన్. దైవజనులు మన ప్రియులు ప్రవీణ్ కుమార్ గారు, పగడాల ప్రవీణ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు ఇంత క్రైస్తవ సమాజం అంతా కూడా కూడి ఉన్నాం. వారి యొక్క మరణాన్ని నీతివంతులను జ్ఞాపకం చేసుకుంటే ఆశీర్వాదకరమని లేఖనం చెప్తున్న రీతిగా ఈరోజు దైవజనుని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన క్రైస్తవ సమాజాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. అదే సమయంలో విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవ సమాజానికి ఇంతవరకు కూడా సరి అయిన బరియల్ గ్రౌండ్ క్రైస్తవులు చనిపోతే వారిని పాత పెట్టుకుని చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడైనా ప్రభుత్వాలు మాకు సాయం చేసి తప్పనిసరిగా ముందున్న కాలంలో తప్పనిసరిగా బరియల్ గ్రౌండ్ మా కొరకు సిద్ధపరచాలని క్రైస్తవ సమాజం అంతా కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా ఆ బరియల్ గ్రౌండ్ సమకూర్చాలని మేము తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రాంతంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా
ఐక్యతతో ముందుకు కొనసాగాల్సిన అవసరత ఉందని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. చేసుకుంటూ నవీన్ పగడాల గారికి ఈ మొదటి వర్షంతో నిల్వలు ఏర్పెట్టాం. అందరూ కలిసినట్టు ఉన్నాం. ఈ రోజుతో సరిపోలేదు. ఇది చాలా కార్యక్రమాలు మనందరూ కలిసినట్టు ఉంది. ప్రభుత్వం ఐక్యత కలిగి ఉంటే అంత మేలు, అంత మనోహరం ఉంటుంది. ఆయన రెగ్యులర్ మరి మిగతా కోరుకుంటూ రాజకీయ ప్రస్తుతం చేద్దాము. ప్రవీణ్ గారి యొక్క జ్ఞాపకార్థమైన ఈ దినం బట్టి మమ్మల్ని ఐక్యపరిచేందుకు ఈ ర్యాలీ ద్వారా మీ నామం మహిమ పంచబడును గాక. నీ నామం మహిమ పంచుకోమని ఇదే మాతో ముందు వెనుక ఉండి నడిపించమని యేసు క్రీస్తులో వేడుకుంటున్నాము తండ్రి. మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. బాధలు మనలను కుంగదీయవు, వ్యాధులు మనలను పడదోయవు. విశ్వాసమునకు కర్త అయిన యేసయ్యే మన అంటే. ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరుగో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయినా సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ.
సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు. మీ జత పరివారము మేము, మీ జాడలో చిన్నత పనికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా
కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉన్నది. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్ ఫుటేజ్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయారు. దే మే నాట్ బీ ఫేమస్ ఇన్ ద ఐస్ ఆఫ్ మ్యాన్, దే ఆర్ షోర్లీ ఫేమస్ ఇన్ ద ఐస్ ఆఫ్ గాడ్. ఐ స్పెషల్లీ థ్యాంక్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
అందరూ లోనికి వచ్చేసేయండి. లోనికి అందరూ లోనికి వచ్చేసేయండి. లోనికి అందరూ వచ్చేసేయండి. ప్రసాద్ గారు సౌండ్ పెట్టాలి. ప్లీజ్ లోనికి వచ్చేసేయండి. అందరూ ట్రాఫిక్ కట్ లేకుండా లోనికి వచ్చేసేయండి. సీఎం సిటీ ఇక్కడ రావాలి. ఒక 5 నిమిషాలు సహకరించండి. మనకి రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి. ప్రోగ్రామ్ గురించి తెలియజేయడం జరుగుతుంది. అమ్మా ముందుకు వచ్చేది ఇక్కడే మనం ఇక్కడ కొన్ని మాట్లాడు